అందరికీ నమస్కారం అండి. నా పేరు అబ్దుల్ అండి. ఈ ఏకే బిర్యానీ ఈరోజు విజయవాడలో మరి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున ఓపెనింగ్ అయిందంటే ఈ ఏకే ఓనర్ ఆసిఫ్ ఖాన్ మరి ఆయన కష్టం ఎంతో ఉంది. గత 4 ఏళ్ల క్రితం ఒక చిన్న బ్రాంచ్గా మొదలయ్యి గుంటూరు నగరంలో 1 టౌన్లో ఒక హోటల్ ఏర్పాటు చేసి దాంట్లో నుంచి మళ్ళీ గుంటూరు 2 టౌన్లో మరి లక్ష్మీపురం సెంటర్లో ఒక హోటల్లో, అక్కడి నుంచి మళ్ళీ నరసరావుపేటలో, అక్కడి నుంచి ఇప్పుడు 4వ బ్రాంచ్గా విజయవాడకి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ యొక్క ఏకే బిర్యానీ విశిష్టత ఏంటంటే బిర్యానీలో క్వాలిటీ, సొంత చికెన్ స్టాల్, సొంత మటన్ స్టాల్, టన్నుల కొద్దీ రైసు, దానికి కావాల్సిన ఇంటిగ్రేట్స్ అన్నీ తెప్పించడం, ఇక్కడ స్పెషల్గా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మరి చికెన్ ఐటమ్స్, ఇలా మరి ఇక్కడ మాక్టైల్స్ ఐటమ్స్ అన్నీ కూడా విజయవాడలో ఈరోజు పెట్టి దినదినాభివృద్ధిగా మరి ఎంతోమంది వేల మంది మేము చూస్తూ ఉంటే విజయవాడ నుంచి కూడా చాలామంది గుంటూరు నగరానికి వచ్చి ఏకే బిర్యానీ తినేవాళ్ళు, ఏకే బిర్యానీ నుంచి పార్సల్ తెచ్చుకునేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళందరి కోరిక మేరకు కూడా మా విజయవాడ నగరంలో కూడా ఒక బ్రాంచ్ పెడితే బాగుంటుందండి అని చెప్పి వాళ్ళు చాలాసార్లు కూడా అడగడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు ఆ దేవుడి దయ వల్ల, మరి ఆసిఫ్ ఖాన్ యొక్క కృషి వల్ల ఈరోజు పడమట సెంటర్లో బిర్యానీ పాయింట్ ఓపెన్ చేయడం అంటే చాలా మంచి విషయం. ఈ అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఏకే బిర్యానీ విజిట్ చేసి మరి బిర్యానీ తిని మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా నగరవాసులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏమండి వచ్చేటప్పటికి అందరికీ అందుబాటులో ఉండాలండి. ఆసిఫ్ ఖాన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే తక్కువ లాభం కాదు, ఎక్కువగా వాల్యూమ్ బేస్ అనమాట. అంటే బిర్యానీలో క్వాలిటీ ఉండాలి, ఎక్కువ జనం ఎవరైనా సరే అమ్మో రేట్ అంతుందా ఎంతుందా అని భయపడకుండా సరసమైన ధర, ప్రతి వాళ్ళకి అందుబాటు వచ్చే ధరలో ఇవ్వాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. కాబట్టి రేట్లు కూడా మీరు ఒకసారి వచ్చి చూడండి, అంతా కూడా చాలా సరసమైన ధర ఉంటుంది. ఎవరికి కూడా చాలా ఎఫెక్టివ్గా కూడా ఏమనిపించదు. 150 రూపాయలు 120 రూపాయల్లోనే మీకు చికెన్ బిర్యానీ వస్తుంది. ఒక్కసారి విజిట్ చేసి ఏకే బిర్యానీస్కి విజిట్ చేసి మీరు ఆ ప్రైసు, ఆ క్వాలిటీ టేస్ట్ చేసిన తర్వాత మీరే నిజంగా విజయవాడ నగరంలో ఒక మంచి బిర్యానీ స్టాల్ పెట్టారు అని చెప్పి మీకు కూడా అర్థమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 120 డబల్ మసాలా 2 డబల్ మసాలా దాని తర్వాత సోఫా ఆయన ఈ రోజున ఏకే బిర్యానీ పాయింట్ పటమట సెంటర్లో విజయవాడకి ఒక ప్రతిష్టాత్మకమైన ప్లేస్ ఈ పటమట సెంటర్. ఈ ప్రాంతంలో మరి ఏకే బిర్యానీ వాళ్ళ 4వ బ్రాంచ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
వాళ్ళ బ్రాంచ్లో 2 గుంటూరులోను, 1 నర్సరావుపేటలోను. మరి అక్కడ టేస్ట్లోను బిర్యానీకి ఒక ప్రత్యేకమైన టేస్టు, అందరినీ ఆకర్షింపజేసేటట్టుగా ఒక్కొక్క సెంటర్లో 1000 కేజీలు రోజుకి బిర్యానీ వెళ్తా ఉందంటే ఖచ్చితంగా బిర్యానీ కావచ్చు, ఏ ఫుడ్ అయినా కావచ్చు, మొట్టమొదటి రోజు వచ్చిన సేల్ రోజు రోజుకి పెరిగితేనే అది మౌత్ టాక్ ద్వారా, టేస్ట్ ద్వారా మాత్రమే సాధ్యం. ఇవాళ చిన్నగా స్టార్ట్ చేసి ఒక్కొక్క బ్రాంచ్లో 1000 కేజీలు ఇవాళ బిర్యానీ అమ్ముతా ఉన్నారంటే ఖచ్చితంగా టేస్ట్లో పబ్లిక్ మన్నలు పొంది ఉండొచ్చు. అందువల్ల విజయవాడ నగరంలో మంచి సెంటరు, బందర్ రోడ్డు మీద చక్కటి డెకరేషన్తో, లోన కూడా సీటింగ్, ఫ్యామిలీలకి ఎవరు ఇచ్చినా కూడా సీటింగ్ కూడా 3 వెరైటీలుగా సీటింగ్ ఉండటం జరిగింది. నేను వంటగది కూడా చూశాను. ఎందుకంటే మనం వంటగది చేసి ఇళ్ళని చూడంటారు. వంటగది మరి పరిశుభ్రంగా చక్కటి ఎక్విప్మెంట్తో బిర్యానీకి ఏ విధంగా చేస్తే టేస్ట్ వస్తుందో